నమస్తే. మీ పేరు సార్? గణేష్ మోహన్. ఏం చేస్తుంటారు సార్? నేను ఎలక్ట్రీషియన్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? నా వరకైతే బాగానే ఉంది, కానీ కొద్దిగా ఆర్థిక పరిస్థితుల వల్ల ఆయన ఇబ్బంది పడుతున్నాడు. అంతేగాని ప్రజలను ఇబ్బంది పెట్టాలని ఏం లేదు. పోయినసారి చేసిన అప్పులు కనుకో ఇప్పుడు వచ్చేయన్నీ ఎక్స్పెండిచర్ వచ్చిన దానికంటే ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది కాబట్టి ఏం చేయలేని పరిస్థితి. ఏం చేయాలి? చేయాలని ఉద్దేశం ఉంది ఆయనకు, కానీ చేయాలంటే కష్టపడుతుంది. అంటే ఇప్పటివరకు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుందంటారు? అవును, ఇప్పుడు ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంట్ బిల్లు, గ్యాసు, తర్వాత 2 లక్షల రుణమాఫీ, తర్వాత రైతు బంధు, ఇవైతే ఆల్రెడీగా అమలు అయితేనే ఉన్నాయి. అవి రేపు ఉగాది నుంచి అంటే రేపు ఫస్ట్ నుంచి బియ్యం, సన్న బియ్యం అవి ఇస్తుంది. ఇంకా కాకపోతే ఏంటంటే ఆ వృద్ధాప్య పింఛన్ 2000 నుంచి 4000కి పెంచుతా అన్నాడు. అది బడ్జెట్ ప్రాబ్లం వల్ల ఇంకా చేయలేకపోతున్నాడు. కాకపోతే జూన్లో కంపల్సరీ ఇస్తానని అంటున్నాడు. అది కూడా చేయగలుగుతాడు. ఇవన్నీ గిటాన్ అయినాక అది మాత్రం ఎందుకు కాదని మేము అనుకుంటాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన ఇక చెప్పుకోవడానికి చేసిండు. ఆయన కూడా కొన్ని పనులు చేసిండు, కానీ చేసిన దానికంటే చెప్పుకోవడం ఎక్కువ ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద పడ్డది కూడా ఆయన చేసిన 7,50,000 కోట్లు చేయడం వల్లనే ఈ ప్రభుత్వం మీద ఇంత బడ్డని పడ్డది. సరే, అప్పు చేయకుండా ఎవడు ప్రభుత్వం నడపలేడు, కానీ చేసింది ఏంది? అదే కాళేశ్వరం కట్టి 1,50,000 కోట్ల దాటా పోయింది. ఎన్నో ఫెయిల్యూర్ పనులు చాలా చేసింది. సరే, రేవంత్ రెడ్డి మీద మంచి అభిప్రాయంగా అని కాదు, కానీ నా వరకే 75% మంచిగానే ఉందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. మంచి సార్ చెప్పండి. మీ పేరు సార్? నా పేరు శ్రీను. ఏం చేస్తుంటారు సార్? మేము హాస్పిటల్ వర్క్ చేస్తుంటాం. గ్రామం, మండలం? మన వార్డే. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలనంటే పాలన ఇప్పుడు అన్నీ అమల్లో పెట్టిన కానీ చేస్తూ చిన్న చేస్తారు. అమౌంట్ ఇక్కడ లేదని అంటుంటారు కదా. అంతా పెద్దల వ్యాపారం, అంతా రాజకీయం, అంతా వాళ్ళది. మరి అంతకంటే ఎక్కువ ఏం చెప్పలేను నేను. అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఈ పాలన అంటే కేసీఆర్ పాలన బాగానే ఉంది. అది కూడా అప్పుడు బాగానే ఉంది, లేదండి. కేసీఆర్ పాలన కూడా మంచిగా ఉన్నది. కానీ ఇప్పుడు ఆయన అన్ని అప్పుల పాలు చేసిపోయినట్టు. అంటే అప్పుల పాలు, కుండలో ఏం లేదు, ఏముంది, అది అని చెప్పి అంటుండే కదా. అంటే అప్పుల పాలైన వల్ల రాష్ట్రం ఇంకా కొంచెం ముందు తాగలేకపోతుంది. ఇక ఆయన వడ్డీలు కట్టాలంటుండే, ఇవి అంటుండే చేస్తుండు. ఉద్యోగాలు కూడా వేసిండు కదా. కేసీఆర్ అయితే వేయలేదు ఉద్యోగాలు, ఎందుకన్నా. థ్యాంక్ యూ సార్. ఓకే, రైట్ అండి. నమస్కారం. మీ పేరు సార్? ఆనంద్ నా పేరు. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం పనే చేస్తుంటాం. గ్రామం, మండలం? గ్రామమేమో మండలమేమో గట్టు. ఇక్కడ మాది గద్వాల జిల్లా. ఇక్కడ బతకనికి వచ్చినాము. సీఎం రైతు బంధు ఏం పడతలేదు ఇప్పుడు. ఒక 3 ఎకరాలకే వేసేయడం మళ్ళీ వేస్తాడేమో. కానీ ఆ కేసీఆర్ పాలన కొద్ది ఈయనదే బాగుంది అని లెక్క. ఎడిగడి కేసీఆర్ 100 ఎకరాలకు కూడా 5,000 వేస్తుండే. ఈయన కరెక్ట్గానే వేస్తున్నాడు అనమాట. 10 ఎకరాల వరకు వేస్తున్నాడు అంటే మంచిదే, కానీ మళ్ళీ వేస్తాడో ఏడో మనకు అది తెలియదు. ఇప్పుడు వరకు అయితే మేలు. గ్యాసు ఇస్తామంటున్నారు, కానీ మళ్ళీ అది ఎంతవరకు ఇస్తారో తెలియదు మనకి. ఇప్పుడు వరకు అయితే పర్లేదు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వస్తుందా ఇంట్లో? ఏమిటిది కరెంటా? కరెంట్ అయితే కొంతమందికి తీసుకుంటలేరు. వచ్చిన మధ్య వస్తుంది. 200 అయితే వస్తుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలన బాగుందంటారా? కేసీఆర్ గారి పాలన మంచిదేలే, కానీ 6 ఎకరాలు ఉన్నోనికి 5,000 వేసా, 10 ఎకరాలు ఉన్నోనికి 10,000 ఎకరాలు ఉన్నోనికి కూడా 5,000 వేసా. అట్లా వేయకూడదు కదా. ఇప్పుడు మినిమం అనేది ఇటు బీదోడా సాదోడా అని తెలాలి కదా మంచిగా. మళ్ళీ అట్లా వేసినప్పుడు ఆధార్ కార్డు బీదోనుకుని ఆధార్ కార్డు బట్టి వేయాలి కదా. ఆధార్ కార్డు బట్టి మళ్ళీ ఈయనకి ఏం లేదు కదా, మళ్ళీ ఈయనకి ఒక 5,000 వేస్తామని ఆధార్ కార్డు పెట్టేయాలి కదా. దొరల పరిపాలన దొరలే బాపారు అప్పుడు. మళ్ళీ అప్పుడు దొరలు బాపారు, కానీ బీదోడు ఏం బాపడేది లేదు. మళ్ళీ ఏం బాపాడు అప్పుడు చెప్పు? దొరలే బాపర్ది, అంతే కదా. థ్యాంక్ యూ సార్. నమస్తే. మీ పేరు సార్? విష్ణుమూర్తి, ఎల్ఐసి ఏజెంట్, పెద్దవులపల్లి. గ్రామం, మండలం? పెద్దవులపల్లి గ్రామం, త్రిపురారం మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగుంది సార్. ఎందుకంటే 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా రైతు బంధు అది ఇచ్చాడు. కానీ ఆయన 5 ఎకరాలు లోపిస్తా అనడం చాలా సులభంగా ఉంది నా దృష్టిలో అయితే. ఇంకోటి ఏంటంటే ఈ ఫ్రీ బస్సులు అనేది ఒకటి చాలామంది వ్యతిరేకిస్తున్నారు.
ఫ్రీ టికెట్ బస్సులు లేకుండా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. పరిపాలన చాలా బాగుంది. ఇంకా అందరికీ ఉద్యోగాలు మాత్రం కల్పించలేకపోతున్నాడు. ఆ ఉద్యోగాలు కూడా త్వరలో కల్పిస్తే బాగుంటుంది. నిరుద్యోగ సమస్య త్వరలో తీర్చాలని నా అభిప్రాయం సార్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలనలో ఏముంది సార్, ఏముంది, 100 ఎకరాలు ఉన్న వాళ్ళందరికీ రైతు బంధు ఇచ్చాడు. వాళ్ళందరికీ అవసరం లేని వాళ్ళకు కూడా రైతు బంధు లాంటి పథకాలు ఏర్పాటు చేయడం కూడా అది చాలా నాకైతే నచ్చలేదు సార్. అది 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు రైతు బంధు ఇవ్వడం అంటే చాలా బాగుంది. రేవంత్ రెడ్డికి ఈ నిర్ణయం తీసుకోవడం నాకు చాలా బాగుంది. కాబట్టి కేసీఆర్ గారి పరిపాలన కూడా బాగానే ఉంది, కానీ ఆయన కూడా వీరు నిరుద్యోగ సమస్యను మాత్రం తీర్చలేకపోయారు సార్. థ్యాంక్ యూ సార్. మంచి